హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీరజ్ మినిమం. ఇవాళ వచ్చేసి మన మినీ బ్లాగ్ ఏంటంటే, మనకైతే ఇక్కడ మా ఏరియాలో 4 వినాయకుడి విగ్రహాలు పెట్టారని చెప్పే కదా. సో మొన్న అన్నదానానికి అయితే 2 విగ్రహాలు చూపించా. సో ఇక్కడ వచ్చేసి మన 3వ విగ్రహం అనమాట. సో ఇక్కడ అయితే మన ఏరియా మెంబర్స్ అయితే చాలా చక్కగా శివుడికి అభిషేకం చేయాలనేసి నిండుగున్న నీళ్లు తీసుకొచ్చి ఏట్లో నుంచి అండ్ మన శివుడికి అయితే నీళ్ళ అభిషేకం అండ్ పాల అభిషేకం, కుంకుమ అభిషేకం, గంధ అభిషేకం, నెయ్యి అభిషేకం, తేనె అభిషేకం అండ్ అన్ని అభిషేకాలు చేసేసి అలంకరణ అయితే చేసేసిరనమాట. సో మన శివుడికి ఇక్కడ వచ్చేసి మన విగ్రహాన్ని అయితే మన గణపతి దేవుడిని అయితే చూసేద్దాం. సో ఇక నైటు అప్పటికి కుంకుమ పూజ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారనమాట కమిటీ సభ్యులు. సో మార్నింగు శివుడిది అభిషేకం అయిపోయాక అండ్ ఈవినింగ్ టైం కుంకుమ పూజను అయితే పెట్టేసిరు. సో ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో మన ఏరియాలో ఉన్న లేడీస్ మొత్తం అయితే చాలా వరకు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఎంతో భక్తి శ్రద్ధలతోటైతే ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి అయితే అటెండ్ అయ్యారనమాట. మన ఏరియాలో ఉన్న లేడీస్ అయితే చాలా మందికి అయితే అటెండ్ అయ్యారు. అండ్ ఇంకొంతమంది లేడీస్ అయితే మా ఏరియాలో ఇంకో 4వ విగ్రహం దగ్గర కూడా సేమ్ యాజ్ టీజ్గా ఈరోజు కూడా కుంకుమ పూజ అండ్ అన్నదాన కార్యక్రమం పెట్టారనమాట. సో ఈ నైట్ టైంలో అండ్ మనకైతే అక్కడికి వెళ్ళడానికి అయితే టైం సెట్ అవ్వలేదు. యాక్చువల్గా అయితే ఇక్కడికి కూడా నేను చాలా లేటుగా రావడం జరిగింది, ఎందుకంటే మనకు షాప్ ఉంది కాబట్టి. సో మనం అన్ని విధాలు కవర్ చేసుకోవాలి కదా, అందుకే సో నాకు రావడానికి అయితే లేట్ అయిపోయింది గైడ్స్. సో ఏమనుకోకండి. అండ్ కుంకుమ పూజ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఐటెం అయితే మన కమిటీ సభ్యులైతే అన్నీ వాళ్ళే అరేంజ్ చేశారు. సో వాళ్ళు ఎంత అరేంజ్ చేసినా కానీ పాపం మనోళ్ళు అంత ఓపికతోటి భక్తి శ్రద్ధలతోటి కూర్చొని పూజ చేయాలి కదా. సో మనోళ్ళు అయితే ఆ విషయంలో అయితే తగ్గేది లేదనుకుంటూ ప్రతి ఒక్క ఆడపడుచు అయితే కుంకుమ పూజకైతే పాల్గొన్నారు. అయ్యయ్యో, అతి ముఖ్యంగా చెప్పాల్సింది మన కమిటీ సభ్యుల గురించి అండ్ కుంకుమ పూజ జరిపించిన వారి గురించి. సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే వాళ్ళు కుంకుమ పూజ చెయ్యాలి అన్నా కానీ ఫస్ట్ మీ సహకారం కూడా చాలా ఉండాల్సిందే. ఇంకా పోతే మన కుంకుమ పూజలో కూర్చోలేని వాళ్ళైతే సైడ్ నుంచి కూడా మన కుంకుమ అర్చన పూజనైతే చూడ్డానికి సిద్ధంగా అయితే ఉన్నారనమాట. సో మన కుంకుమ పూజ స్పెషల్స్ ఏందో తెలియదు కానీ ఎట్లయినా మన కుంకుమ పూజ అంటే ఎంత చిన్న గిఫ్ట్ పెట్టినా కానీ మనకి ఎందుకో చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మన వాళ్ళు అయితే కుంకుమ పూజకు సంబంధించిన బాక్సులు ఇచ్చిరనమాట. సో ఆ బాక్సులలో కుంకుమ, పసుపు, గంధం, కర్పూరం అలాంటివి పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకోవడానికి వీలుగా చిన్న బాక్స్ అయితే అరేంజ్ చేసేసారనమాట. చాలా బాగుంది అది కూడా. సో కుంకుమ పూజకు సంబంధించిన బాక్సే ఇచ్చిర్రు. సో దానివల్ల కూడా మంచిగా అనిపించింది. అండ్ ఇంతకు మనోళ్ళు ఎక్కడ కూర్చుర్రా అని నేను అదే ఇందాక నుంచి ఆలోచిస్తున్నా. సో ఇక మనోళ్ళు వచ్చేసి ఇక్కడ లాస్ట్కి ఉన్నారనమాట. యాక్చువల్గా అయితే నేను కూడా కూర్చోవాలి, మనోళ్ళు చూస్తున్నారు చూడండి. అండ్ నేను కూడా అసలైతే కూర్చొని పూజ చేయాల్సిందే, కాకపోతే ఏంటంటే తెలుసు కదా నా ప్రాబ్లం. సో ఏం చేస్తాం, ఇక మనకి షాప్ ఉంది కాబట్టి. సో అందులో నేను అంతసేపు కూడా కూర్చోలేనులేండి, అసలు ఉన్న వాస్తవం చెప్పాలంటే అది. సో ఎట్లయినా సరే కూర్చొని మన కుంకుమ పూజ చేయాలంటే చాలా 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 ఓపికే ఉండాలి. సో ఇక ఓపికలో మాత్రం మనోళ్ళు అయితే తగ్గేదే లేదని అయితే చాలా వరకు అయితే అందరూ కవర్ అయిపోయారు. సో ఇంకో చోట కూడా కుంకుమ పూజ ఉండడం వల్ల ఇంకా చాలామంది లేడీస్ అయితే అటెండ్ చేయలేకపోయారు. సో ఏం పర్లేదు, అక్కడ అయినా ఇక్కడైనా ఎక్కడైనా పూజ ఒక్కటే అనమాట. కుంకుమ పూజ మనం చేయడం అనేది ఇంపార్టెంట్, అది ఎక్కడ అనేది అనవసరం అనమాట. సో ఇక మొత్తానికైతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పే డైలాగ్ అయితే కొట్టి పడేయకండి, ఓకేనా. సో ఇక మొత్తానికైతే మన కుంకుమ పూజ కార్యక్రమం కూడా కంప్లీట్ అయింది. సో యాక్చువల్గా అయితే అన్నదాన కార్యక్రమం కూడా తెల్లారి అరేంజ్ చేసిర్రు, బట్ నాకైతే సో అన్నదాన కార్యక్రమాన్ని తీయడానికైతే కుదరలేదనమాట. సో ఏమనుకోకండి గైడ్స్. సో ఇక మన వీడియోని కుంకుమ పూజతో అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం. అండ్ లాస్ట్ మూమెంట్లో మనమైతే కొద్దిసేపు అయినా సరే కూర్చోవాలి కదా కుంకుమ పూజ దగ్గర అనేసి నేను కూడా కూర్చున్నాను అనమాట.
అప్పటికి టైం 9:30 10 కావస్తుందో 9:30 అయినట్టుంది. ఇక మొత్తానికైతే మా కుంకుమ పూజ కార్యక్రమం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో నాకైతే కొద్దిసేపు కూర్చున్నందుకే నా స్టెమినా అయితే నిల్లైపోయింది. సో నిజంగా ఈ మన లేడీస్ అయితే చాలా ఓపికతోటి కూర్చున్నారని చెప్పొచ్చు. సో లాస్ట్కి హారతి ఇచ్చి అండ్ కుంకుమ పూజ కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేసేసారనమాట. అండ్ నైవేద్యం కూడా మన పులిహార అండ్ పరవన్నం అయితే పెట్టేశారు. ఇక మొత్తానికైతే కుంకుమ పూజ కార్యక్రమం కంప్లీట్ అయింది. సో ఇక మనోళ్ళు పాప అప్పటిదాకా కూర్చొని ఒకేసారి లేసేసరికి వాళ్ళకి కాళ్ళని పట్టేసినాయి అనమాట. ఒక్క సెకండ్ అయితే అట్లా స్ట్రక్ అయిపోయారు. అండ్ ఇక మన ప్రదర్శనలతో అయితే ఎండింగ్ అయితే చేసేసారనమాట. మనం పెట్టిన ఈ చిన్న వీడియోలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పకుండా క్షమించండి.